Hi everyone, good morning. Am I audible? Yes, sir. మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, ఇవే పాలసీస్ గురించి చెప్పుకున్నాము. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో కూడా ఇవే పాలసీస్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? అశోక్ ఐటీ టేబుల్ వెల్కమ్. చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇవే పాలసీస్ చూద్దాం. సో నెక్స్ట్ ఇవే పాలసీస్ మేక్ email mandatory and visible. Okay, mobile and manager visible if name is not empty. ఓకే, నేమ్ లో ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు, ఇక్కడ నేమ్ ఫీల్డ్ ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు ఓకే ఏమవ్వాలి? ఈమెయిల్ అనే ఫీల్డ్ మ్యాండేటరీ విజిబుల్ అవ్వాలి. అట్లాగే ఫోను మేనేజర్ అనే ఫీల్డ్స్ విజిబుల్ అవ్వాలి. ఓకేనండి? ఎస్, ఒకసారి రాస్తాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే పాలసీ. థర్డ్ ఇవే పాలసీ, నిన్నటి క్లాస్ లో రెండు చెప్పుకున్నాను ఇవే పాలసీస్. మేక్ ఈమెయిల్ మ్యాండటరీ అండ్ విజిబుల్. ఈమెయిల్ వచ్చేసి మ్యాండటరీ విజిబుల్ అవ్వాలి. మొబైల్ అండ్ మేనేజర్ వచ్చేసి మేనేజర్ జస్ట్ విజిబుల్ అవ్వాలి. ఎప్పుడు? ఇఫ్ నేమ్ ఈస్ నాట్ ఎంప్టీ. ఇది అర్థమైందండి యూస్ కేసు. మేక్ ఈమెయిల్ మ్యాండటరీ అండ్ విజిబుల్, కామా mobile and manager is visible if name is not empty. Okay, if name is not empty. అర్థమైందండి యూస్ కేసు. ఎస్, వాయిస్ వినిపిస్తుందా? ఇదైతే అర్థం అవ్వలేదు ఎవరికి యూస్ కేసు ఏం చేయాలనేది. ఏం లేదు, అర్థమైందండి, అర్థమైంది. చెప్పండి. అందరు సైలెంట్ గా ఉంటే అలా. ఈ నేమ్ లో ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఈమెయిల్, ఫోన్, మేనేజర్ కనిపించాలి. ఓకేనా? అట్లాగే ఈమెయిల్ మ్యాండేటరీ కూడా అవ్వాలి. ఎస్, ఇవే పాలసీ చేశారు. రండి, ఇవే పాలసీస్ వెళ్తున్నాను. మ్యూట్ లో పెట్టుకోండి తులసి. న్యూ ఇవే పాలసీ తీసుకుంటున్నాను. వెయిట్ లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కండిషన్ ఉంది. ఏంటది? ఇఫ్ నేమ్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఓకే, ఆ కండిషన్ పెట్టండి.
నేమ్ ఈజ్ నాట్ ఎంటీ. సేవ్ చేస్తాం. అలాగే ఆ షార్ట్ డిస్క్రిప్షన్ లో సేమ్ అలానే రాయాలండి, కామాస్ తోటి బ్రాకెట్స్ తోటి. అది మీ కన్వీనియంట్ అండి. అది జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ అన్నమాట, మీరు ఎలా రాసినా పర్లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఎవరైనా చూడగానే, ఓహో ఈ షార్ట్ డిస్క్రిప్షన్ దీనికోసం అంటే ఈ ఇవ్వై పాలసీ దీనికోసం రాసామనేది అర్థం అవ్వాలి ఎదుటి వాళ్ళకి. ఓకేనా? ఓకే. అది రండి. న్యూ ఇవ్వై పాలసీ యాక్షన్. ఫీల్డ్ నేమ్ ఫస్ట్ ఈమెయిల్. ఈమెయిల్కి ఏమేం చేయాలా చెప్పండి. ఈమెయిల్కి ఏమేం చేయాలా? మ్యాండేటరీ ట్రూ మ్యాండేటరీ పెట్టాలి, విజిబుల్ పెట్టాలి. విజిబుల్ కూడా ట్రూ పెట్టాలి. సబ్మిట్ చేస్తున్నాం. ప్లీజ్ మేడం, సో కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. సో రండి, నెక్స్ట్ ఏంటి? ఎస్, ఈమెయిల్ పెట్టేసాం, అయిపోయింది. నెక్స్ట్ మొబైల్ మేనేజర్ విజిబుల్ ఉండాలంట. ఓకే అంటున్నాను. మొబైల్ యాడ్ ఉందండి. మొబైల్ అంటే ఫోనే కదా. ఫోన్ విజిబుల్. ఫోను మేనేజర్ మాత్రం జస్ట్ విజిబుల్ అండి. మేనేజ్ విజిబుల్ ట్రూ పెట్టాలి. సబ్మిట్. ఓకే చూడండి, ఈమెయిల్ కి మ్యాండేటరీ ట్రూ పెట్టాము, విజిబుల్ ట్రూ పెట్టాము. ఫోన్ కి విజిబుల్ ట్రూ పెట్టాము, మేనేజర్ కూడా విజిబుల్ ట్రూ పెట్టాము. రెండు ఒకసారి ఆ షో కైటికి వచ్చి చెక్ చేయండి ఏమవుతుంది ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. రీఫ్రెష్. ఎస్, టైటిల్ ఫీల్డ్ లో మిస్టర్ ఉంది, జెండర్ ఫీల్డ్ ఇవే పాల్సి వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేమ్ లో సంథింగ్ ఏదైనా వాల్యూ ఇస్తున్నాం, వర్క్ అవుతుందా లేదా మనం రాసిన ఇవే పాలసీ? ఎస్, ఈమెయిల్ మ్యాండేటరీ వస్తుంది, ఫోన్ మేనేజర్ విజిబుల్ అవుతుంది. అదే నేమ్ లో నేను వాల్యూ తీసేసాను అనుకోండి, ఓన్లీ లొకేషనే ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇది ఒక యూఐ పాలసీ. అర్థమైందండి యూఐ పాలసీ అందరికి? నెక్స్ట్ యూఐ పాలసీ రాస్తుంది. నెక్స్ట్ ఏం రాద్దాం? బిజినెస్ జస్టిఫికేషన్ మీద ఒక యూఐ పాలసీ రాస్తుంది. మేక్ బిజినెస్ జస్టిఫికేషన్ మ్యాండేటరీ అండ్ విజిబుల్. మేక్ బిజినెస్ make business justification mandatory and visible if manager is able to enter. Okay, if manager is able to enter. అర్థమైందండి? మనకి మేనేజర్ లాబిల్ ట్యూటర్ కనుక ఉంటే బిజినెస్ జస్టిఫికేషన్ మ్యాండేటరీ చేసి కనిపించేట్టు చేయాలి. ఓకేనా? ఇదన్నమాట. అంటే వేరే మేనేజర్ నేమ్ ఉంటే కనపడదండి. అదే కదా ఇక్కడ చెప్పేది, వేరే మేనేజర్ నేమ్ ఉంటే కనిపించొద్దు నాకు బిజినెస్ జస్టిఫికేషన్. లాబిల్ ట్యూటర్ ఉంటే మాత్రమే కనిపించాలి. ఓకే, డూప్లికేట్ విండో తీసుకుంటున్నాను. కాన్ఫిగర్ ఇవ్వై పాలసీస్. Make business justification mandatory and visible if manager is able to enter.
ఓకే, మేజర్ ఈజ్ అబిల్ టుటర్. ఇక్కడ కండిషన్ ఏంటి? మేనేజర్ ఈజ్ అబిల్ టుటర్. ఎవరికి డౌట్ రాలేదండి ఎందుకు ఓన్లీ అబిల్ టుటర్ అని చెప్పేసి? జస్ట్ మనం అదొక కండిషన్ పెడుతున్నాం అంతే. అబిల్ టుటర్ కాకపోతే ఇంకొక అబ్రహాం ఇంకా ఏదో ఒక పేరు, జస్ట్ ఒక యువై పాలసీని రాయడానికి ఆ కండిషన్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అర్థమైందా? లైక్ ఇవన్నీ మీకు ఇక్కడ చెప్పే ప్రతి యూజ్ కేసు కూడా రియల్ టైం నుంచి తీసుకున్నాం అనమాట. ఓకేనా? రిక్వైర్మెంట్ ఎలా ఉంటదంటే, ఈ స్పెసిఫిక్ యూజర్స్ ఈ మేనేజర్ లో ఉన్నప్పుడు నాకు ఈ ఫీల్డ్ కనిపించాలి, లేకపోతే ఈ ఫీల్డ్ కనిపించొద్దు, అట్లా ఉంటాయి అనమాట రిక్వైర్మెంట్స్. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఇఫ్ మేనేజర్ ఈ స్పెసిఫిక్ యూజర్ అయితే నాకు ఇది జరగాలి అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకున్నాం. ఓకేనా? సేవ్. ఇఫ్ మేనేజర్ ఈజ్ అబిల్ టుటర్, మేనేజర్ వచ్చేసి అబిల్ టుటర్ అయితే, మేనేజర్ ఈజ్ అబిల్ టుటర్ అయితే రండి, బిజినెస్ జస్టిఫికేషన్ ఏమవ్వాలా? మ్యాండటరీ ట్రూ అవ్వాలి, విజిబుల్ కూడా ట్రూ అవ్వాలి. సబ్మిట్ చేస్తాం. మీరు ఇక్కడ యువై పాలసీస్ రాసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా రాయాలి. ఒక ఫీల్డ్ మీద ఒక యువై పాలసీ ఉండాలి. ఒక ఫీల్డ్ మీద మల్టిపుల్ యువై పాలసీస్ రాస్తే అవి అసలు వర్క్ అవ్వవు. ఓకేనా? అర్థమైందండి? ఇప్పుడు బిజినెస్ జస్టిఫికేషన్ ఫీల్డ్ ఉంది, లేకపోతే నేమ్ ఫీల్డ్ ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ తీసుకుంటున్నాను, బిజినెస్ జస్టిఫికేషన్ అంటున్నాను. ఆ బిజినెస్ జస్టిఫికేషన్ మీద 2-3 యువై పాలసీస్ రాశారనుకోండి, దానికి అర్థం అవ్వదు అనమాట. ఏ యువై పాలసీని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? అట్లా రాయకూడదు. ఒక యువై పాలసీ సారీ ఒక ఫీల్డ్ మీద ఒక యువై పాలసీనే ఉండాలి ఎప్పుడు కూడా. ఓకేనా? మల్టిపుల్ యువై పాలసీస్ రాయొద్దు ఒక ఫీల్డ్ మీద. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలా అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్ కి మనం డిఫరెంట్ అప్లై చేసినప్పుడు ప్రతిదానికి సెపరేట్ గా తీసుకోవాలా అండి? నేను చెప్పింది మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఉమ్, ఈ బిజినెస్ జస్టిఫికేషన్ అని ఉంది. ఉమ్, ఓకేనా? ఉమ్, ఈ యువై పాలసీ రాశాను నేను. బిజినెస్ జస్టిఫికేషన్ మీద మళ్ళీ యువై పాలసీ రాస్తా అంటే అది సరిగ్గా వర్క్ అవ్వదు అంటున్నాను. నెక్స్ట్ యువై పాలసీ రాసి చూపిస్తానండి, అప్పుడు మీకు ప్రాక్టికల్ గా అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే ఓకే. చూడండి, బిజినెస్ జస్టిఫికేషన్ రీడ్ ఓన్లీ మ్యాండేటరీ ట్రూ, విజిబుల్ ట్రూ పెట్టాము. ఇక్కడ కండిషన్ మేనేజర్ ఈజ్ అబిల్ టు ట్రైన్. రండి రిఫ్రెష్ చేయండి. ఏమవుతుంది? కనిపించలేదు. ఇంకా ఏం కానీ అసలు మనం ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇక్కడ నేమ్ లో సమ్ వాల్యూ అంటున్నాం, మేనేజర్ ఫీల్డ్ వచ్చింది. ఇక్కడ మేనేజర్ లో సంథింగ్ అబిల్ టు అంటున్నాం. ఏమైందండి? ఏమైంది? బిజినెస్ జస్టిఫికేషన్ కనిపిస్తుంది. బిజినెస్ జస్టిఫికేషన్ కనిపిస్తుంది. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక యువై పాలసీ రాస్తున్నాం. బిజినెస్ జస్టిఫికేషన్ మీద రాస్తాను నెక్స్ట్ యువై పాలసీ. ఓకే, ఏం రాద్దాం? ఓకే, ఇఫ్ నేమ్ కంటైన్స్ ఎనీ వాల్యూ, నేమ్ contains any value, make business justification read only. అర్థమైందండి? అదే ఫీల్డ్ మీద ఇంకొక యువై పాలసీ రాసేస్తున్నాను అనమాట. ఓకే, మేక్ బిజినెస్ జస్టిఫికేషన్ రీడ్ ఓన్లీ. అర్థమైందా? బిజినెస్ జస్టిఫికేషన్ మీద ఇంకొక యువై పాలసీ అన్నమాట. ఇది కాపీ చేసుకుంటున్నాను. ఇది క్లోజ్ చేయండి, ప్రీవియస్ యువై పాలసీ. కాన్ఫిగర్ న్యూ. ఓకే, ఏమంటున్నారు? ఇఫ్ నేమ్ కంటైన్స్ ఎనీ వాల్యూ, అప్పుడు బిజినెస్ జస్టిఫికేషన్ రీడ్ ఓన్లీ అవ్వాలి. చూడండి, నేమ్ కంటైన్స్ ఎనీ వాల్యూ అంటే నేమ్ ఈజ్ నాట్ ఎంప్టీ అనే అర్థం. అవునా కాదా? నేమ్ ఈజ్ నాట్ ఎంప్టీ అనే అర్థం.
ఆ కండిషన్ పెట్టండి, ఈజ్ నాట్ ఎంటీ. బిజినెస్ జస్టిఫికేషన్ ఏమవ్వాలి? రీడ్ ఓన్లీ Read only. ట్రూ అవ్వాలి. ఎస్, యూఏ పాలసీ కూడా సక్సెస్ఫుల్ గా రాసాను. రండి, అసలు ఈ ఒక ఫీల్డ్ మీద 2 యూఏ పాలసీస్ రాసాను. ఇక్కడ మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ సింబల్ కూడా వచ్చింది. ప్రీవియస్ గా అబ్జర్వ్ చేస్తే రాలేదు. ఓకేనా, ప్రీవియస్ గా యూఏ పాలసీ యాక్షన్స్ లో దేనికి కూడా మీరు రెడ్ కలర్ చూడలేదు. బట్ ఇప్పుడు బిజినెస్ జస్టిఫికేషన్ కి ఇట్లా రెడ్ కలర్ చూస్తున్నారు. ఏంటి దీని మీనింగ్ ఏంటి ఇట్లా రెడ్ కలర్ వస్తుందంటే ఏంటయా అంటే మీరు ఈ ఫీల్డ్ ని 2 యూఏ పాలసీస్ లో యూజ్ చేశారన్నమాట. చూడండి, దేర్ ఆర్ ఇప్పుడు మల్టిపుల్ యూఏ పాలసీస్ విత్ ద సేమ్ ఆర్డర్ ఫర్ దిస్. సేమ్. దేర్ రన్ ఆర్డర్ ఈస్ నాట్ ప్రిడిక్టబుల్. ఓకే, Hmm. ఇదిగోండి ఈ రెండు, ఇది ఒక యూఏ పాలసీ, ఇది ఒక యూఏ పాలసీ. ఈ 2 యూఏ పాలసీస్ లో మీరు ఈ బిజినెస్ జస్టిఫికేషన్ మీద రాశారు, అందుకే రెడ్ కలర్ లో చూపిస్తున్నాను అన్నమాట. మీరు ఈ బిజినెస్ జస్టిఫికేషన్ మీద 2 ఫీల్డ్స్ లో 2 యూఏ పాలసీస్ లో దీన్ని మెన్షన్ చేశారు కాబట్టి రెడ్ కలర్ లో చూపిస్తుంది. అట్లా రాయకూడదు అనమాట యూఏ పాలసీస్, అది రాంగ్ వే అన్నమాట అట్లా రాశారు అంటే. ఓకే, అర్థమైందా? Yeah. ఒక ఓకే, ఫీల్డ్ కి ఒక యూఏ పాలసీ అయితేనే రాయగలం, 2 అంటే అవ్వదు, ఒక ఫీల్డ్ ని మల్టిపుల్ అవ్వదు. మల్టిపుల్ రాయొచ్చు, బట్ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఆ యూఏ పాలసీ సరిగా వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా, ఒక ఫీల్డ్ ని ఏదైనా ఒక యూఏ పాలసీలోనే యూజ్ చేయాలి, మల్టిపుల్ యూఏ పాలసీస్ లో యూజ్ చేయకూడదు. అంటే రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు నేమ్ లో నేను ఏమంటున్నాను, సమ్ వాల్యూ ఇస్తున్నాను. ఏమైందండి? వేర్ ఈస్ బిజినెస్ జస్టిఫికేషన్? ఫోన్ నెంబరు, మేనేజర్ లొకేషన్ ఎనేబుల్ అయినాయి. ఓకే, Manager అప్పుడు బిజినెస్ జస్టిఫికేషన్ ఎనేబుల్ అయ్యి మ్యాండేటరీ అవుతుంది. ఇప్పుడు నేను అబిల్ టోటల్ అంటున్నాను అండి. వేర్ ఈస్ రీడ్ ఓన్లీ? ఇట్స్ నాట్ వర్కింగ్. నో, ఇట్స్ వర్కింగ్, వర్క్ అవుతుంది. బట్ రీడ్ ఓన్లీ ఎందుకు అవ్వట్లేదు అంటే అది ఒక రీజన్ ఉందన్నమాట. మీరు ఇప్పుడు మనం ఏం చేసాము, 2 యూఏ పాలసీస్ ద్వారా ఈ బిజినెస్ జస్టిఫికేషన్ కి ఒక దాని ద్వారానేమో మ్యాండేటరీ ట్రూ పెట్టాము, ఒక దాని ద్వారానేమో రీడ్ ఓన్లీ ట్రూ పెట్టాము. అవునా కాదా? మ్యాండేటరీ ట్రూ పెట్టినప్పుడు దాన్ని మీరు రీడ్ ఓన్లీ చేయాలంటే ఆ ఫీల్డ్ లో వాల్యూ ఉంటేనే రీడ్ ఓన్లీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను సంథింగ్ ఏదో టెస్ట్ అని ఇందులో వాల్యూ ఇచ్చి రికార్డు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రీడ్ ఓన్లీ అవుతుంది. చూడండి, సేవ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు రీడ్ ఓన్లీ అయింది. ఇందాకలా ఎందుకు అవ్వలేదు? ఇందాకలా వాల్యూ అవ్వలేదు కాబట్టి రీడ్ ఓన్లీ అవ్వలేదు. కానీ మ్యాండేటరీ పోయిందండి. ఉందా? ఉంది, చూడండి. ఉంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే త్రూ ఈ యూఏ పాలసీ ద్వారా రాస్తున్నాను అండి. ఇఫ్ ద ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ రీడ్ ఓన్లీ ట్రూ, ఒకే ఫీల్డ్ కి మ్యాండేటరీ రీడ్ ఓన్లీ ట్రూ పెడితే ఏమవుతుంది? ద ఫీల్డ్ ఈస్ mandatory and read only, mandatory true and read only true. ఏమవుతుంది? ఒక ఫీల్డ్ కి మ్యాండేటరీ ట్రూ, రీడ్ ఓన్లీ ట్రూ పెడితే ఫర్ ఎగ్జిక్యూటింగ్ బోత్ కండిషన్స్ the field must contains value, otherwise. అర్థమైందండి? ఇది అర్థమైంది. ఇఫ్ ద ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ ట్రూ అండ్ రీడ్ ఓన్లీ ట్రూ, మీరు ఒక ఫీల్డ్ కి మ్యాండేటరీ ట్రూ పెట్టారు, రీడ్ ఓన్లీ ట్రూ పెట్టారు. ఆ రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ ఫీల్డ్ లో ఏదైనా వాల్యూ ఉండాలి. ఆ ఫీల్డ్ లో ఏదైనా వాల్యూ ఉంటే రెండు అప్లికబుల్ అవుతాయి. ఓకే, అదర్వైజ్ it will apply only mandatory. Okay,
అర్థమైందండి? ఒక ఫీల్డ్ మ్యాండటరీ ఉండి దాన్ని మనం రీడ్ ఓన్లీ చేయాలంటే ఆ ఫీల్డ్ లో వాల్యూ మ్యాండటరీ ఉండాలి. అర్థమైందా? Yes, అర్థమైంది. The field is mandatory true and read only true. For executing both the condition, that field must contains a value. Otherwise, will apply only mandatory. Okay? బ్రో చెప్పండి. అంటే నాకు 5th పాయింట్ అర్థమైంది. ఫస్ట్ 5th పాయింట్ లైక్ ఇఫ్ నేమ్ కంటైన్స్ ఎనీ వాల్యూ మేక్ బిజినెస్ జస్టిఫికేషన్ రెడీ అని పెట్టాం కదా. సో మనకి అలాంగ్ విత్ నేమ్ ఫర్ సపోజ్ నరసింహ ఉంటే నరసింహ 1 2 3 ఉంటేనే అలా పెట్టాలి అని అర్థమైంది నాకు ఫస్ట్. ఎన్నో ఇవ్వాలి సార్ మీరు చెప్పేది? 5th పాయింట్ ఓకే. ఇఫ్ నేమ్ కంటైన్స్ ఎనీ వాల్యూ ఏదైనా వాల్యూ నేమ్ ఫీల్డ్ లో ఏదైనా వాల్యూ ఉంటేనే బిజినెస్ అది కరెక్ట్ చేయండి బ్రో. 5th పాయింట్ కరెక్ట్ చేయండి. ఇఫ్ నేమ్ ఫీల్డ్ అని పెట్టండి, నేమ్ తర్వాత ఫీల్డ్ అని పెట్టండి. దెన్ ఫీల్డ్ అని పెట్టాలా? నేమ్ ఫీల్డ్ కంటైన్స్ ఎనీ వాల్యూ మేక్ బిజినెస్ జస్టిఫికేషన్ రీడ్ ఓన్లీ. ఓకే ఓకే బ్రో. గాట్ ఇట్. నెక్స్ట్, ఇన్ UI policies don't use same fields in multiple UI policies. ఇంకోటి, don't use same fields. సెకండ్ పాయింట్ అర్థమైందండి? డోంట్ యూజ్ సేమ్ ఫీల్డ్స్ ఇన్ మల్టిపుల్ UI పాలసీస్. ఒకే ఫీల్డ్ ని మల్టిపుల్ UI పాలసీస్ లో యూజ్ చేయొద్దు. ఓకేనా? ఒకే ఫీల్డ్ ని మల్టిపుల్ UI పాలసీస్ లో యూజ్ చేయొద్దు. అదనమాట. సేవ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, 5th UI పాలసీ మనం సపరేట్ గా రాసాం కదండి, అట్లా రాయకూడదు అనమాట. ఇప్పుడు ఇది కండిషను ఇఫ్ నేమ్ ఇస్ నాట్ అంటే ఇది కండిషన్ ఒకటే అనమాట. 3/5 కండిషన్లు అయితే సేమే అనమాట. సో ఇదే కండిషన్ ఇక్కడ 1 minute ఈ 3 UI పాలసీస్ ఏంటంటే ఇంటర్లింక్డ్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ అనేది నాట్ ఎంప్టీ ఉంటేనే ఈమెయిల్ మొబైల్ మేనేజర్ కనిపిస్తుంది. ఈ మేనేజర్ లో వాల్యూ ఉంటేనే బిజినెస్ జస్టిఫికేషన్ కనిపించాలి అని చెప్తున్నాను. ఓకేనా? అంటే ఒకదానికొకటి డిపెండెన్సీ ఉంది ఆ UI పాలసీస్. ఓకే. సో నేను ఫైనల్ గా ఏం చేస్తున్నా అంటే అసలు ఇప్పుడు రాసిన UI పాలసీని తీసేస్తున్నాను. ఏది నేమ్ బిజినెస్ జస్టిఫికేషన్ రీడ్ ఓన్లీ అవసరం లేదు, బేసిక్ గా ఇది తీసేస్తున్నాను. ఎందుకంటే అది మల్టిపుల్ UI పాలసీస్ అయిపోయాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ మార్క్ పోయింది, ఎందుకంటే దీన్ని యాక్టివ్ ఫాల్స్ పెట్టాము, అంటే ఇంక ఇది వర్క్ అవ్వదు అనమాట. రండి, వేరే UI పాలసీ ఉంది కదా ఆల్రెడీ బిజినెస్ జస్టిఫికేషన్ సంబంధించింది. UI పాలసీస్ చూడండి, మేక్ బిజినెస్ జస్టిఫికేషన్ మ్యాండేటరీ విజిబుల్. ఇక్కడే ఆ మేనేజర్ తో పాటు ఆ నేమ్ కూడా సెట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చెప్తున్నా చూడండి, నేమ్ ఈజ్ నాట్ ఎంప్టీ అండ్ మేనేజర్ ఈజ్ ఎంప్టీ. ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. నేను 2 కండిషన్స్ ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకేనండి? మీకు కావాలంటే రీడ్ ఓన్లీ కూడా ట్రూ పెట్టుకోండి, బట్ దానివల్ల ఉపయోగం ఏం లేదు. అందులో వాల్యూ ఉంటే రీడ్ ఓన్లీ ట్రూ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? ఇది సేవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ UI పాలసీ అవసరం లేకుండా మళ్ళీ కొత్త ఫామ్ తీసుకుంటున్నాను. జస్ట్ వివరాలు -1 పెడుతున్నాను, కొత్త ఫామ్ వస్తుంది. నేమ్ సంథింగ్ ఏదో అండి అంటున్నాను, అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ బిల్ ట్యూటర్ అంటున్నాను, సంథింగ్ ఏదో టెస్ట్ అంటుంది. ఇక్కడ ఈమెయిల్ మ్యాండేటరీ ఉంది కాబట్టి ఈమెయిల్ కూడా మ్యాండేటరీ అంటుంది. ఓకేనండి? చూడండి, మనము ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వాల్యూ పెట్టి సబ్మిట్ చేసిన తర్వాత రీడ్ ఓన్లీ మ్యాండేటరీ అప్లై అవుతుంది. ఓకేనా? ఒకే UI పాలసీలో మెన్షన్ చేశాను అన్నమాట, 2 UI పాలసీస్ పెట్టకుండా. అర్థమైందండి? అర్థమైంది.
ఓకే, ఇది ఒక యుఐ పాలసీ. షార్ట్ డిస్క్రిప్షన్ దేనికి దానికి పెట్టకుండా కండిషన్ అక్కడ అప్లై చేశారు. షార్ట్ డిస్క్రిప్షన్ దేనికి దానికి పెట్టాలి. ఇంకా నేను మళ్ళీ ఇక్కడ రాయట్లేదు. మేక్ బిజినెస్ జస్టిఫికేషన్ మ్యాండటరీ. వెయిట్, read only visible Short if description. name is not empty and manager is available. ఓకేనా? ఇందాక 2 పెట్టిన ఒకటి తీసేశారు కదండి. అవును, ఆ రెండింటి మెర్జ్ చేశాను అన్నమాట ఇక్కడ. ఓకే, నీకు ఇక్కడ ఇవ్వే పాలసీ చూడగానే అర్థం అయిపోవాలి ఇవ్వే పాలసీ ఏం చేస్తుంది అని చెప్పేసి అట్లా రాసుకోవాలి షార్ట్ డిస్క్రిప్షన్. నేను రాసినట్టే రాయాలని రూల్ ఏం లేదు. మీకు అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో ఎదుటి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా రాసుకోవాలి. ఓకేనా? మెర్జ్ చేయడం అంటే మీరు అక్కడ అది రిమూవ్ చేసి ఇక్కడ 2 కలిపి రాశారు అంతే కదండి. అవును, అంతే. బ్రో ఇప్పుడు మనం ఇది ఈమెయిల్ సెండ్ చేస్తుంటే సబ్జెక్ట్ లే కదా బ్రో, సబ్జెక్ట్ ఈమెయిల్ లో మనం ఏం చేస్తున్నాం అని చెప్పి సబ్జెక్ట్ లాగా షార్ట్ డిస్క్రిప్షన్ కదా. అవును, అంతే. సో మనకి దాని మీనింగ్ కంప్లీట్ మీనింగ్ ఇన్ అవును, లైన్. అవును. ఓకే, అన్ని క్లోజ్ చేస్తున్నాను ట్యాబ్స్. నెక్స్ట్ ఇన్సిడెంట్ టేబుల్ మీద ఒక ఇవ్వే పాలసీ రాసుకున్నానండి. ఓకేనా? బ్రో చెప్పండి. లైక్ డోంట్ యూస్ సేమ్ ఫీల్డ్స్ ఇన్ మల్టిపుల్ పాలసీ రాశారు కదా, దాని పక్కన కాన్సిక్వెన్సెస్ కూడా రాయండి బ్రో. పక్కన మనం దాన్ని యూజ్ చేస్తే ఫేస్ చేసే కాన్సిక్వెన్స్ కూడా రాయండి బ్రో. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. అంటే ఏం రాయాలి అని మీరు చెప్తున్నారు, చెప్పండి. అంటే అంటే ఏం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో తనకి నీట్ గా ఇప్పుడు రాయమంటారు. ఒకవేళ మనం యూజ్ ఇక్కడ చేసాం పైన రాసాం కదా, అదే కదా రీడ్ ఓన్లీ మ్యాండేటరీ పెడితే ఫస్ట్ మ్యాండేటరీని అప్లై అవుతుంది, రీడ్ ఓన్లీ అప్లై అవుతుంది. అందులో వాల్యూ ఉంటే బోత్ అప్లై అవుతుంది. చూడండి, ద ఫీల్డ్ ఈస్ మ్యాండేటరీ ట్రూ అండ్ రీడ్ ఓన్లీ ట్రూ. ఒక ఫీల్డ్ కి మ్యాండేటరీ ట్రూ, రీడ్ ఓన్లీ ట్రూ పెట్టినప్పుడు ఆ రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఖచ్చితంగా వాల్యూ ఉండాలి. అదర్వైజ్ మ్యాండేటరీ ఒకటే అప్లై అవుతుంది. అదే కదా మీరు రాయమనేది ఈ నరసింహ. పాయింట్ పైన పెట్టండి, అప్పుడు కొంచెం ఓకే బ్రో. నెక్స్ట్, ఓకే అండి, ఇప్పటి వరకు మనం ఏం చేసాము, యుఐ పాలసీ యాక్షన్స్ రాసాము. ఈ యుఐ పాలసీస్ ని రిలేటెడ్ లిస్ట్ మీద కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి మళ్ళీ డూప్లికేట్ అంటున్నాను ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. కాన్ఫిగర్ యుఐ పాలసీస్ ఏదైనా ఒక యుఐ పాలసీ ఓపెన్ చేయండి. ఇప్పుడు దాకా యుఐ పాలసీ మనం వేటికి రాసాం, ఫీల్డ్స్ కి రాసాం అనమాట. యుఐ పాలసీ యాక్షన్స్, ఇది యుఐ పాలసీ రిలేటెడ్ లిస్ట్ యాక్షన్ అనమాట. ఓకేనండి? కండిషన్ ని బేస్ చేసుకొని మనము రిలేటెడ్ లిస్ట్ కూడా రాయొచ్చు యుఐ పాలసీ. అది రాద్దాం ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఏం రాద్దాము, ఇన్స్టెంట్ ఫామ్ మీద ఒకటి చేద్దామని ఉంది నాకు. ఓకే, ఇఫ్ ఇన్సిడెంట్ స్టేట్ ఈస్ రిజాల్వ్ క్లోజ్ ఆర్ క్యాన్సిల్ అయితే హై టాస్క్ ఎస్ఎల్ఏ రిలేటెడ్ లిస్ట్, హై టాస్క్ ఎస్ఎల్ఏ రిలేట్ అక్కడ ఎస్ఎల్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, దాని గురించి తర్వాత క్లాసెస్ లో మనకు వస్తుంది. ఓకేనా? ఓకేలేండి. ఇది అర్థమైంది యూస్ కేసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ చేస్తున్నారండి.
ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ ని ఓపెన్ చేస్తాం. ఓకే, ఇన్సిడెంట్ ని ఓపెన్ చేస్తాం. కరెక్ట్. స్క్రోల్ చేయండి. ఇదిగోండి టాస్క్ ఎస్ఎల్ఏ అనే రిలేటెడ్ లిస్ట్ ఉంది కదండి. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ యొక్క స్టేట్ ఈ కిందవి 3 ఉన్నాయి, ద రిజాల్వ్, క్లోజర్, క్యాన్సిల్, ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ నాకు ఈ రిలేటెడ్ లిస్ట్ అనేది కనిపించొద్దు అనమాట. టాస్క్ ఎస్ఎల్ఏ అనే రిలేటెడ్ లిస్ట్. అర్థమైందా రిక్వైర్మెంట్? ఎస్. ఎస్. ఆ మూడిట్లో ఆ స్టేట్స్ లో ఆ స్టేట్ లో ఏ ఆప్షన్ ఉన్నా ఈ కిందది కనపడద్దు. అదే కాన్ఫిగర్ వెబ్ పాలసీస్ లోకి వెళ్ళిపోతాను. కాపీ చేస్తున్నాను. షార్ట్ స్టేట్ ఈజ్ వన్ ఆఫ్ చూడండి రిజాల్వ్డ్, క్లోజ్డ్, క్యాన్సిల్డ్. ఓకే, రిజాల్వ్డ్, క్లోజ్డ్, క్యాన్సిల్, ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా నాకు ఆ టాస్క్ ఎస్ఎల్ఏ అనే రిలేటెడ్ లిస్ట్ కనిపించదు. టాస్క్ ఎస్ఎల్ఏ అనే రిలేటెడ్ లిస్ట్ కనిపించదు. స్క్రోల్ చేయండి. యుఐ పాలసీ రిలేటెడ్ లిస్ట్ యాక్షన్స్, లిస్ట్ నేమ్, ఇదిగోండి ఇదే అండి టాస్క్ ఎస్ఎల్ఏ. ఏం ఏమవ్వాలా? ఆ మూడిట్లో ఏదన్నా ఉంటే విజిబుల్ ఆ ఫాల్స్. మూడిట్లో ఏదన్నా Visible ఒకటి false. కనిపించద్దు. విజిబుల్ ఫాల్స్ సబ్మిట్ చేసేస్తాను. ఎస్, రండి యుఐ పాలసీ అయిపోయింది. అంటే రిజాల్వ్డ్ మీ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. రిజాల్వ్డ్, క్లోజ్డ్, క్యాన్సిల్ ఉంటే నాకు కనిపించవద్దు, విజిబుల్ ఫాల్స్. పదండి ఇన్స్టెంట్ ఫామ్ కి వెళ్ళిపోదాం. ఓపెన్ అంటున్నాను, ఇందాక ఓపెన్ చేసింది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు స్టేట్ న్యూ ఉందండి. టాస్క్ సెల్ కనిపిస్తుందా లేదా? రిలేటెడ్ లిస్ట్ కనిపిస్తుంది. రిజాల్వ్డ్ అంటున్నాను, పెడితే కనిపిస్తుందా? No. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రోగ్రెస్ అంటున్నాను. టాస్క్ సెల్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. Yes. కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ అంటున్నాను. కనిపిస్తుందా? టాస్క్ సెల్ కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ హోల్డ్ అంటున్నాను, కనిపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ అంటున్నాను, కనిపించట్లేదు. ఓకేనా? ఇది అన్నమాట యుఐ పాలసీ. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది మామూలుగా ఇన్సిడెంట్ టేబుల్ కదా, నా ఎగ్జాంపుల్ చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ చేశాను, డియాక్టివేట్ చేసేస్తున్నాను. ఓకేనా? మీరు లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్స్ మీద ఏమైనా అప్లై చేస్తే ఫ్యూచర్ లో అయినా కానీ జస్ట్ దాని మీద చెయ్యండి. చేసిన తర్వాత మీ వర్క్ ని డియాక్టివేట్ చేయండి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ టేబుల్ ఉందండి, నేను మల్టిపుల్ కాన్సెప్ట్స్ లో ఇన్సిడెంట్ టేబుల్ మీద చెప్తూ ఉంటాను అనమాట ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇలానే పెట్టి వదిలేసా అనుకోండి, తర్వాత రోజు నేను ఏదన్నా చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. ఇదేంటి టాస్క్ అసలే కనిపించట్లేదు, ఏం చేయాలి, ఇట్లా అనమాట. అందుకని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కాన్సెప్ట్, డియాక్టివేట్ చేస్తున్నాను. ఓకేనా? అర్థమైందా ఎందుకు డియాక్టివేట్ చేశాను? ఒకసారి చెప్పరా అది? అర్థం అవ్వలేదండి, ఇందాక మీకు ఫామ్ లో ఓపెన్ చేసి చూపించింది. నేనే కొంచెం మిస్ అయ్యాను అందుకోసం. సరే మళ్ళీ యాక్టివ్ చేస్తాను. చూడండి అసలు ఏంటి యుఐ పాలసీ ఏంటి ఒకసారి మీరే చదివి వినిపించండి. ఏం చేయాలి If ఇక్కడ? incident state is resolved, closed, cancel, hide task SLA related list on incident form. ఏంటి ఇన్సిడెంట్ ఫామ్ లో State ఆ ఇన్సిడెంట్ స్టేట్ రిజాల్వ్డ్, క్లోజ్డ్, క్యాన్సిల్ కనుక ఉంటే టాస్క్ ఎస్ఎల్ అనే రిలేటెడ్ లిస్ట్ కనిపించదు. కనిపించదు. ఇక్కడ అదే పెట్టాము. ఆ 3 స్టేట్స్ కనుక ఉంటే కనిపించదు, విజిబుల్ పార్ట్స్. రండి ఇన్సిడెంట్ ఫామ్ కి రండి, రిఫ్రెష్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ స్టేట్ న్యూ అని ఉందండి. టాస్క్ సెల్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. కనిపిస్తుంది.
నేను ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తున్నాను. క్యాన్సిల్ అంటే కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఇంకా అదే అన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఈ వెబ్ పాలసీని డియాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఓకే. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ టేబుల్స్ కదా ఇవన్నీ కూడా. రేపు మళ్ళీ ఫ్యూచర్ లో మనం ఏదన్నా రిక్వైర్మెంట్ చేయాలన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇప్పుడు ఎస్ఎల్ఏ కాన్సెప్ట్ చెప్పాలనుకుంటా అండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇన్స్టెంట్ ఫామ్ ఓపెన్ చేస్తాను, అప్పుడు మళ్ళీ మనం ఎత్తుక్కోవాలన్నమాట. ఎందుకు ఎస్ఎల్ఏ రిలేటెడ్ లిస్ట్ కనిపించట్లేదు ఏంటి అనేది. ఓకేనా? అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండడానికి ఎగ్జిస్టింగ్ టేబుల్స్ మీద ఏమైనా చేస్తే వాటిని డియాక్టివేట్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ స్క్రిప్టింగ్ గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. చిన్నది ఏదన్నా నిజంగా అప్పుడు కనిపించకపోతే గనక మళ్ళీ మనం ఇన్సిడెంట్ ఫామ్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదండి. ఇన్సిడెంట్ ఫామ్ క్రియేట్ చేసుకోవడం కాదు, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉంటది అనమాట. మనం కరెక్ట్ గానే యాడ్ చేసాం కదా టాస్క్, అసలు ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి మనం ఇక్కడ క్లోజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ యుఐ పాలసీకి వెళ్ళిపోవడం. స్క్రిప్టింగ్ అన్నమాట. యుఐ పాలసీ స్క్రిప్టింగ్ ఏం చేద్దాం. యుఐ పాలసీ స్క్రిప్టింగ్ విత్ అలర్ట్ మెసేజ్ ఫర్ ఎగ్జాంపుల్. చిన్నది ఒక సింగిల్ లైన్ రాసి చూపిస్తాను. మళ్ళీ మీకు స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, యుఐ పాలసీ స్క్రిప్టింగ్ విత్ ఎగ్జాంపుల్ విత్ అలర్ట్ మెసేజ్ ఆన్ ఇన్స్టెంట్ ఫామ్. కాపీ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. రండి ఇన్స్టెంట్ ఫామ్కి వెళ్ళిపోదాం. పాండి క్రియేట్ ఉంటుంది. రండి కాన్ఫిగర్ యుఐ పాలసీస్ లోకి వెళ్ళిపోతున్నాను. ఏం చేద్దాం చెప్పండి, కండిషన్ ఏం పెడదాము? కేటగిరీ మీద తీసుకున్నాను. కేటగిరీ మీద తీసుకుందామా? కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేటగిరీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ అయితే నాకు అలర్ట్ మెసేజ్ రావాలి. ఓకేనా? అర్థమైందండి? అలర్ట్ మెసేజ్ ఎక్కడండి రావడా? ఎక్కడ వస్తుంది? వెయిట్ ఫస్ట్ చూడండి, తర్వాత మీకు అర్థం అవ్వకపోతే అడగండి. ఓకేనా? ఎక్కడ వస్తుంది అంటే ఎక్కడ వస్తుంది అని చెప్పాలి. నేను ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సరే, ఐ మీన్ మీ మొబైల్లో అట్లా. నా మొబైల్లో ఎందుకు వస్తుందండి? సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో వస్తుంది ఇన్స్టెంట్ ఫామ్. చూడండి, యుఐ పాలసీ స్క్రిప్టింగ్ అలర్ట్ మెసేజ్ ఆన్ ఇన్స్టెంట్ ఫామ్ ఇఫ్ కేటగిరీ ఈజ్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. ఓకేనండి, అర్థమైందా? ఇదన్నమాట యుఐ పాలసీ. కాన్ఫిగర్ యుఐ పాలసీస్. యుఐ పాలసీ తీసుకుంటాం. నేను రాస్తున్నానండి. డిస్ప్లే అలర్ట్ మెసేజ్ ఇఫ్ ఇన్సిడెంట్ category is hardware or software. ఓకే, ఇది నీట్ గా ఉంది. ఇదే కాపీ చేసేస్తుంది ఇక్కడ. యుఐ పాలసీ స్క్రిప్టింగ్ విత్ అలర్ట్ మెసేజ్ ఆన్ ఓకే, ఇలా ఇది ఉంచుకుందాం. మీకు అర్థమవుతుంది కదా ఇందులో స్క్రిప్ట్ అలర్ట్ మెసేజ్ అంటే స్క్రిప్టింగ్ యూజ్ చేసామని చెప్పేసి. యూజింగ్ స్క్రిప్ట్ పెట్టండి. యుఐ పాలసీ స్క్రిప్టింగ్ ఇప్పుడు పర్ఫెక్ట్. ఓకే, సేవ్ చేస్తాం. రండి
ఇక్కడ కేటగిరీ ఇన్స్టెంట్ ఫామ్ లో కేటగిరీ ఈజ్ కాదండి, ఈజ్ వన్ ఆఫ్ తీసుకోవాలి, ఎందుకంటే రెండు కేటగిరీస్ గురించి మేము చెప్పాలి కాబట్టి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్. అయితే స్క్రిప్ట్ లోకి రండి. ఇక్కడ రన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. మనకు ఓన్లీ జస్ట్ ట్రూ కండిషనే సరిపోతుంది అన్నమాట. అలా నేను డైరెక్ట్ ఏమంటున్నా అంటే యువర్ ఇన్సిడెంట్ కేటగిరీ CATEGY category is software or hardware. ఓకే, ఇట్లా అంటున్నాను. ఫాల్స్ స్టేట్మెంట్ లో రెండు ఒక అలర్ట్ మెసేజ్ పెట్టేద్దాం. యువర్ ఇన్స్టెంట్ కేటగిరీ ఈజ్ నాట్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. అర్థమైందండి? ఫాల్స్ కండిషన్ సేవ్ చేసేస్తాం. మళ్ళీ ఒకసారి ఇన్స్టెంట్ ఫామ్కి వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఏదైనా ఎగ్జిస్టింగ్ ఓపెన్ చేస్తున్నాను, లేకపోతే కొత్తదైనా పర్లేదు. రండి, ఏమొస్తుంది? ఏమైందండి? ఈజ్ నాట్ అంటే ఏ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది? ఫాల్స్ కండిషనా కాదా? ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఏమంటుంది, ఎవరి ఇన్స్టెంట్ కేటగిరీ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. ఓకేనా, అర్థమైందా? ఒక అలర్ట్ మెసేజ్ మనం ఎలా డిస్ప్లే చేస్తాం త్రూ వెబ్ పాలసీ స్క్రిప్టింగ్ ద్వారా. ఎస్ ఆర్ నో? ఈ కోడ్ కాపీ చేసుకోవాలా, సింగిల్ లైన్ జస్ట్ ఇది ఒక్కటి కాపీ చేస్తానండి. ఈ ఒక్క స్టేట్మెంట్ కాపీ చేస్తాను సార్. అంటే ఇప్పుడు రన్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ అయి ఉండాలి కదా సార్? అవును, రన్ స్క్రిప్ట్ సెలెక్ట్ అయితేనే ఈ రెండు బాక్సులు స్క్రిప్ట్ బాక్స్ కనిపిస్తాయి, లేకపోతే కనిపించదు. ఓకే సార్. ఓకే, ఈ వైపు ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. బ్రో ఈ రన్ స్క్రిప్ట్ లో మనకి రెండు పారామీటర్స్ ఉంటాయి బ్రో, లైక్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఎల్స్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ఇట్ ఇస్ యుఐ పాలసీలో ఉంటాయి. క్లయింట్ స్క్రిప్ట్ మొత్తం ఒకేసారి రాస్తాము. ఓకే, ఓకే బ్రో. క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఫస్ట్ దీనికన్నా ముందు రాసాం కదండి, దాని గురించి అంటున్నారు మీరు? అవును, క్లయింట్ స్క్రిప్ట్ ఇంకా రాయలేదు, ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోలేదండి. నెక్స్ట్ ఫర్దర్ గా వస్తుంది డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం నిన్న ఏం చేసాము? నిన్నటి క్లాస్ లో ఇష్యూ మేనేజ్మెంట్ టేబుల్ క్రియేట్ చేసామా లేదా? చేసాము. మరి దానికి యుఐ పాలసీస్ రాద్దామా అండి? దీనికి ఎస్, ఎగ్జాక్ట్ గా 720 వరకు పట్టిద్ది అనమాట. మొత్తం 9 to 10 యుఐ పాలసీస్ వస్తాయి. 720 వరకు పట్టిద్ది. చెప్పమంటారా? లేకపోతే SSC టాస్క్ అర్థం చేసుకోగలరు కదా? ఇదైతే ఒక 10 to 20 minutes లో అయిపోద్ది ఈ ఎగ్జాంపుల్ అయితే. అదే చెప్పండి బ్రో, కొంచెం మాకు కూడా ప్రాక్టీస్ అవుద్ది, చూసినట్టు ఉంటుంది. ఇష్యూ మేనేజ్మెంట్ అదే కదా? ఫస్ట్ యుఐ పాలసీ రాస్తున్నాను. ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫామ్ ఓపెన్ చేయండి. అసలు చాలా జాగ్రత్తగా వినండి మీరు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం అన్ని కూడా కొత్త యుఐ పాలసీస్ రాస్తున్నాము. నాకేమనిపిస్తుంది అంటే మనము అంటే మన సర్వీస్ లోనే అని కాదు, ఎక్కడైనా కానీ మనం ఏదన్నా ఫ్రమ్ స్క్రాచ్ మనంతటా మనం స్టార్టింగ్ నుంచి దాని మీద వర్క్ చేస్తున్నాము అంటే కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నరసింహ ఉన్నాడు, ఏదో యుఐ పాలసీస్ రాశాడు ఇన్స్టెంట్ టేబుల్ మీద, తర్వాత తన ఆర్గనైజేషన్ లీవ్ చేసి వెళ్ళిపోయాడు. లేకపోతే ఇంకొక టాస్క్ ఇంకొక యూజర్ కి, తులసి అనే యూజర్ కి అసైన్ అయింది. ఇప్పుడు తులసి అనే యూజర్ ఆల్రెడీ రాసిన యుఐ పాలసీస్ లో మోడిఫికేషన్ చేయాలంటే కంపారిటివ్లీ కొంచెం డిఫికల్టీ ఉంటుంది అనమాట. డిఫికల్టీ అంటే మళ్ళీ మీరు డిఫికల్ట్ ఏమో యుఐ పాలసీస్ అని అనుకోవద్దు. అర్థమైందా? ఎందుకంటే అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది, ముందు రాసిన యుఐ పాలసీస్ ఏంటి, మనం ఎక్కడ మోడిఫై చేయాలనేది. అర్థమైందండి నేను చెప్పింది? ఎస్,
అంటే ఇది ఓన్లీ సర్వీస్ నౌలోనే వర్తిస్తుంది. ఓన్లీ సర్వీస్ నౌలో అనే కాదు, ఓన్లీ ఇవే పాలసీస్ అనే కాదు, ఏదైనా కానీ. ఓకేనా, నాకు అనిపిస్తుంది అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ స్టార్టింగ్ నుంచి మనమే చేస్తే ఈజీగా ఉంటది. ఏం చేసింది రేపు ఫ్యూచర్ లో కూడా దాని మీద ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలము. అదే వేరే వాళ్ళు చేసిన వర్క్ లో మీరు సమ్ మోడిఫికేషన్స్ చేయాలి అంటే కొంచెం అనాలసిస్ చేసుకోవాల్సింది ఉంటది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం రాసే ఇష్యూ మేనేజ్మెంట్ ఇవ్వే పాలసీ కనుక మీరు పర్ఫెక్ట్ గా ఏ మిస్టేక్స్ కనుక లేకుండా చేయగలిగితే ఇంకా మీకు ఇవ్వే పాలసీస్ పర్ఫెక్ట్ గా వచ్చినట్టే అన్నమాట. ఓకేనా, నా ఫస్ట్ ఇవ్వే పాలసీ చూడండి. మేక్ నంబర్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ, టైప్ ఆఫ్ ఇష్యూ మ్యాండేటరీ. ఓకే, ఫస్ట్ ఇవ్వే పాలసీ మేక్ నంబర్ రీడ్ ఓన్లీ అండ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఇస్ మ్యాండేటరీ అని అప్డేట్ సెట్ యాక్టివ్ లో ఉందా? నో ఉంది. లేదు, ఉందా? ఉందా? లేదు సార్, డిఫాల్ట్ ఉంది అనుకుంటా. చూడండి ఇష్యూ ఉంది. కాకపోతే ఇందాక మనం క్రియేట్ చేసిన ఇవే పాలసీస్ ఇందులోనే క్యాప్చర్ చేశాను. బట్ మీరు చేయాల్సింది ఏంది, మీరు అట్లా చేయకూడదు. దానికి సపరేట్ అప్డేట్ సెట్ ఉండాలి. ఇప్పటి వరకు మనం చేసిన వర్క్ కి ఈ వర్క్ కి ఈ ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఉండాలి అప్డేట్ సెట్. అర్థమైందండి? ఎస్, ఓకే. ఓకేనా, మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను ఏంటంటే జస్ట్ క్లాస్ కాబట్టి ఇప్పుడు మీరంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి. మనం యాజ్ పార్ట్ ఆఫ్ క్లాస్ ప్రతిసారి నేనైతే క్రియేట్ చేయలేను, బట్ మీరైతే మెయింటైన్ చేయాలి దేనికి అది సపరేట్ గా. ఓకేనా, ఓకే ఫైన్. మీరు సో దట్ మనము అప్డేట్స్ అదర్ ఈ ఇంకో రోజు ఇన్స్టెన్స్ కి అప్డేట్ చూడండి, ఈ రోజు ఇప్పటి వరకు చేసిన వర్క్ ఒక అప్డేట్ సెట్ ఉండాలి. ఇష్యూ మేనేజ్మెంట్ కి సంబంధించిన అప్డేట్ సెట్ సపరేట్ గా ఉండాలి. ఓకేనా, బట్ నేను ఏంటంటే ఇంకా అన్ని అందులోనే క్యాప్చర్ చేసేసాను. మళ్ళీ అప్డేట్ సెట్ చాలా క్రియేట్ చేయను, బట్ మీరైతే ఖచ్చితంగా క్రియేట్ చేయాలండి దీనికి సపరేట్. రండి, ఫస్ట్ ఇవే పాలసీ అర్థమైంది. ఇది మేక్ నంబర్ రీడ్ ఓన్లీ అండ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ మ్యాండేటరీ. కాపీ, duplicate, configure your policies. కండిషన్స్ అయితే ఏం లేదు, డైరెక్ట్ గా అన్నమాట. సేవ్ చేస్తాం. రండి, నంబర్ టైప్ ఆఫ్ ఇష్యూ మ్యాండేటరీ. ఓకే, ఒక ఇవే పాలసీ అయిపోయింది. రండి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అయ్యా లేవా నెంబర్ రీడ్ ఓన్లీ టైప్ ఆఫ్ ఇష్యూ మ్యాండేటరీ. నా నెక్స్ట్ ఇవే పాలసీ ఈ రెండింటి మీద రాద్దాం అనుకుంటున్నాను. ఇష్యూ డిస్క్రిప్షన్, డీటెయిల్డ్ ఇష్యూ డిస్క్రిప్షన్. If wait, make issue description mandatory comma visible. And detailed issue description is visible. If type of issue have any value, any value అంటే టైప్ ఆఫ్ ఇష్యూ ఎంటీ లేకుండా ఉంటే, నాట్ ఎంటీ అయితే నాకు ఈ రెండు ఫీల్డ్స్ మ్యాండేటరీ రీడ్ ఓన్లీ సెట్ చేయాలి. డీటెయిల్డ్ ఇష్యూ డిస్క్రిప్షన్ అయితే మ్యాండేటరీ విజిబుల్ పెట్టాలి. అదే డీటెయిల్ ఇష్యూ డిస్క్రిప్షన్ అయితే ఓన్లీ విజిబుల్ పెట్టాలి. ఇది సెకండ్ ఇవే పాలసీ. అర్థమైందండి? సెకండ్ ఇవే పాలసీ ఏం చేయాలనేది
duplicate configure UI policies. సెకండ్ UI పాలసీ అందరికి అర్థమైందా? ఎస్ ప్లీజ్. Yes. bro. Okay. Yes. కండిషన్ ఏంటి ఇక్కడ? టైప్ ఆఫ్ ఇష్యూ ఈస్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ ప్రాబ్లం. సేవ్ చేస్తున్నాం. ఇష్యూ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ట్రూ అవ్వాలి, విజిబుల్ కూడా ట్రూ అవ్వాలి. సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డీటెయిల్డ్ ఇష్యూ డిస్క్రిప్షన్ విజిబుల్ ట్రూ అవ్వాలి. విజిబుల్ ట్రూ అవ్వాలి. జస్ట్ రండి, రిఫ్రెష్ చేసి చూడండి అవుతుందా లేదా. ఏమైంది? కనిపించట్లేదు కదా. ఎస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ ఇష్యూ ఏదైనా ఒకటి తీసుకుంటాను. చూడండి, ఇష్యూ డిస్క్రిప్షన్ ఏమో మ్యాండేటరీ విజిబుల్ అవుతుంది, డీటెయిల్ ఇష్యూ డిస్క్రిప్షన్ జస్ట్ విజిబుల్ అవుతుంది. ఓకే, మీరు డూప్లికేట్ ఫామ్ తీసుకుని ఎందుకు చేస్తున్నారండి? నేను ప్రతిసారి నావిగేషన్ లోకి వెళ్ళి ఆ ఇష్యూ మేనేజ్మెంట్ ఫామ్ ఓపెన్ చేయకుండా ఉండడానికి డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకే, మీకు Okay. తీసుకోవద్దు అనుకుంటే తీసుకోమాకండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి కాన్ఫిగర్ UI పాలసీ డైరెక్ట్ గా చేయండి. మీరు ఇష్యూ మేనేజ్మెంట్ ఫామ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ప్రతిసారి నావిగేషన్ లోకి ఎత్తుకని చెప్పేసి డూప్లికేట్ అంటే ఏంటి, ఇక్కడ ఏ ఫామ్ అయితే కనిపిస్తుందో అది డూప్లికేట్ సేమ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది బ్రౌజర్ ప్రాపర్టీ అన్నమాట, ఆ డూప్లికేట్ అనే ఆప్షన్. ఎస్, ఈ UI పాలసీలో వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, మళ్ళీ నీట్ గా పెట్టుకుని చేయొచ్చు అన్నట్టు మీరు ఎలా చేస్తున్నారా? నేను ప్రతిసారి ప్రతిసారి నావిగేషన్ నావిగేషన్ లోకి వెళ్లకుండా ఉండటానికి నేను డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఓకే. చూడండి థర్డ్ UI పాలసీ ఏం చేద్దాం. ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ఇన్సిడెంట్ అయితే డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ అనే ఫీల్డ్ కనిపించాలి, విజిబుల్ ట్రూ కావాలి. ఓకేనండి, అర్థమైందా? ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ఇన్సిడెంట్ అయితే then make visible. Do you want to బ్రో, create incident? చెప్పండి. మనకి రియల్ టైమ్ లో మనకి రిక్వైర్మెంట్ వాళ్ళే ఇస్తారా మామూలుగా? లైక్ ఫర్ టైప్ ఆఫ్ ఇష్యూ ఇస్ ఇన్సిడెంట్ దెన్ మేక్ విజిబుల్ డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ అలా ఇస్తారా అవును. వాళ్ళు? కొంతమంది ఇస్తారు, కొంతమంది చెప్తారు కాల్లో. ఓకే, వచ్చా రైట్. ఓకేనా, నేను ఆల్మోస్ట్ ఒక 10 ప్రాజెక్ట్స్ వర్క్ చేసి ఉంటాను. కొన్ని ప్రాజెక్ట్స్ లో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. ఇంకా మనం మళ్ళీ వాళ్ళని గెట్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకేమి అర్థం కాకుండా గెట్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ లో అయితే వాళ్ళు ఏదో ఇస్తారు, సగం రిక్వైర్మెంట్ ఇస్తారు అనమాట, ఇంకో సగము ఆ ఇచ్చిన సగం మనకు అర్థం అవ్వదు, వాళ్ళు మళ్ళీ గెట్ బ్యాక్ అయితే చెప్తుంటారు. ఇది రెండో కేటగిరీ అన్నమాట. మూడో Okay. కేటగిరీ ఏంటంటే ఎస్, రిక్వైర్మెంట్ ఇస్తారు, అది చేస్తాం, అది చేసిన తర్వాత ఇదేంటి ఇలా ఉంది, ఇది రీడ్ ఓన్లీ అవ్వాలి కదా, ఇది మ్యాండేటరీ అవ్వాలి కదా, ఎందుకు పెట్టలేదు అంటారు. అసలు ముందు అది రిక్వైర్మెంట్ లోనే ఉండదు అనమాట. ఓకేనా, ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ అన్నమాట ఇవి. ఇట్లా ఉంటారన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. అది ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని ఉంటది. ఓకేనా, ఓకే. ఎస్. మూడో చూడండి, ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఇస్ ఇన్సిడెంట్ దెన్ మేక్ విజిబుల్ డూ యూ వాంట్ క్రియేట్ ఇన్సిడెంట్. డూప్లికేట్ విండో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తీసుకున్నాను. కాన్ఫిగర్ UI పాలసీస్ లోకి వెళ్తున్నాను. చూడండి, టైప్ ఆఫ్ ఇష్యూ ఇన్సిడెంట్ అయితే ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ ఏం చేయాలి, టైప్ ఆఫ్ ఇష్యూ ఇన్సిడెంట్ అయితే డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ అనేది విజిబుల్ పెట్టేసాను.
New web app section. Do you want to create incident? Visible true. Hey, wait. Stop. Can come and refresh here. Reload. చూడండి కనిపిస్తుందండి. డూ వాంట్ క్రియేట్ ఇన్సిడెంట్ కనిపించట్లేదు. టైప్ ఆఫ్ ఇష్యూ ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసుకుంటే కనిపిస్తుంది. అట్లాగే ప్రాబ్లమ్ టైప్ ఆఫ్ ఇష్యూ ప్రాబ్లం ఉంటే నాకు ఉంటేనే డూ వాంట్ క్రియేట్ ప్రాబ్లం కనిపించాలి. సేమ్ ఇవ్వాలి అనమాట. ఇప్పుడు ప్రాబ్లమ్ చేస్తాం. జస్ట్ కాపీ. టైప్ ఆఫ్ ఇష్యూ ఈస్ ప్రాబ్లం. దెన్ మేక్ విజిబుల్ డూ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లం. ఓకే అండి. ఇది 4th పాలసీ. ఇంకా అన్ని ఇలానే ఉంటాయి. ఒకటి ఇన్సిడెంట్ మీద చేస్తాము, ఒకటి ప్రాబ్లం మీద చేస్తూ ఉంటాం. టైప్ ఆఫ్ ఇష్యూ బేస్ చేస్తాం. ఇది క్లోజ్ చేయండి. ఇది డూప్లికేట్ విండో తీసుకుంటున్నాను. కాన్ఫిగర్ ఇవ్వై పాలసీ. టైప్ ఆఫ్ ఇష్యూ. Type of issue is problem. By past actions of వెళ్తున్నాను. Do you want to create problem? This will true. Problem. Do you want to create problem? True. Okay na? Yes, perfect. ఇది వర్క్ అవుతుందో లేదో చూడాలి. Refresh. Problem. చూడండి. Do you want to create problem? Incident. We want to create incident. Okay. Run the next one. If type of issue is incident, do you want to create incident? Yes, అయితే. ఓకే. ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ ట్రూ ఉండాలి. ఇది కనిపించాలి. అర్థమైందండి. ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ఇన్సిడెంట్, డూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ ఎస్ అయితే ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ అనేది కనిపించాలి. విజిబుల్ ట్రూ అవ్వాలి. ఓకే. రండి. సార్ ఇక్కడ Fifth. ఒక్క డౌట్ సార్. అడగండి. ఇప్పుడు నంబర్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ పెట్టారు కదా సార్. మనం పెట్టాము ఆల్రెడీ. మరి మనకి రీడ్ ఓన్లీ వద్దు, మ్యాండేటరీ పెట్టుకోవాలి. దాని మీద మళ్ళీ చేయొచ్చా సార్ అట్లా? దాని మీద ఏం చేస్తారండి? ఎగ్జిస్టింగ్ యూఐ పాలసీ ఓపెన్ చేసి రీడ్ ఓన్లీ తీసేసి మ్యాండేటరీ ట్రూ పెట్టేస్తారు. ఓకే. అంటే సెకండ్ టైం గాని మనం పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నాను సార్. పెట్టొచ్చు. ఓకే సార్. మళ్ళీ కొత్త యూఐ పాలసీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. ఎగ్జిస్టింగ్ దాంట్లోనే రీడ్ ఓన్లీ తీసేసి మ్యాండేటరీ ట్రూ పెట్టండి. ఓకే ఓకే సార్. Configure UI policies. 5th one. ఇది రాసామా? రాయలేదు కదా. If type of issue is incident, do you want to create incident is as, then make visible is incident already available. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందండి 5th యూఐ పాలసీలో? చూడండి. ఏమైనా క్వరీస్ ఉందా 5th యూఐ పాలసీలో? కాన్ఫిగర్ యూఐ పాలసీస్ లో ఏంటి అందరు సైలెంట్ గా ఉన్నారు? అర్థమవుతుందా? ఓకే. 5th యూఐ పాలసీ ఏం రాసాను అర్థమవుతుంది? ఒకళ్ళు చదవండి. ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఎవరైనా ఏం చేయాలి? టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ఇన్సిడెంట్ అయ్యి
Do you want to create incident? Yes అయితే ఎస్ అయితే ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ అనే ఫీల్డ్ ని మనం విజిబుల్ చేయాలి. ఓకే, సేవ్ చేస్తాం. ఓ వెయిట్ ఇక్కడ ఎస్ పెట్టడం మర్చిపోయాను. ఎస్ సేవ్ చేస్తున్నాం. ఓకే అండి, ఎస్ అయితే డూ యూ వాంట్ క్రియేట్ ఇన్సిడెంట్? ఎస్ అయితే ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ విజిబుల్ టు. నరసింహ అర్థమవుతుందండి? రామచంద్ర, సైదులు, ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ విజిబుల్ టు. సబ్మిట్. రండి ఒకసారి ఫామ్ లోకి వచ్చి చూడండి, రిఫ్రెష్ చేసి. రీలోడ్. ఎస్, ఈజ్ ఇన్సిడెంట్ issue, type of issue is incident. Do you want to create incident? Yes, is incident already available కనిపిస్తుంది. అట్లాగే ప్రాబ్లం, if type of issue is problem అయ్యి do you want to create problem yes అయితే is problem already available కనిపించాలి. సేమ్ ఇవే పాలసీ కాపీ చేస్తున్నాను. 6th ఇన్సిడెంట్ దగ్గర ప్రాబ్లం పెట్టేసి సింపుల్ ప్రాబ్లం. If type of issue is problem and you want to create problem is yes, then make visible. Is problem already available. ఇది ఫీల్డ్ అండి, విజిబుల్ ఈజ్ కాదు, ఇది ఫీల్డ్. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను. డూప్లికేట్ కాన్ఫిగర్ వెబ్ పాలసీస్. చూడండి, టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చేసి ప్రాబ్లం. అండ్ టు క్రియేట్ ప్రాబ్లం ఈస్ ఎస్. అయితే ఏమవ్వాలి? ఈజ్ ప్రాబ్లం ఆల్రెడీ అవైలబుల్ ఎస్ అవ్వాలి. అర్థం అవుతుందా అండి? అందరు సైలెంట్ గా ఉన్నారు. సార్ అదే అర్థం అవ్వకపోతే స్టాప్ చేస్తాను, ఇంతటితో స్టాప్ చేసి మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. మీకు అర్థం అవ్వడం ఇంపార్టెంట్, ఇది అవిపోవడం, ఈ యూస్ కే లైక్ ఈ యూస్ కేస్ అయిపోవడం ఇంపార్టెంట్ కాదు, మీకు అర్థం అవడం ఇంపార్టెంట్. ఈజ్ ప్రాబ్లం ఆల్రెడీ అవైలబుల్ విజిబుల్ టు పెట్టేస్తున్నాను. ఓకే, సబ్మిట్. రండి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ప్రాబ్లం. డూ యూ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లం ఈజ్ ఎస్ అయినప్పుడు ఈజ్ ప్రాబ్లం ఆల్రెడీ అవైలబుల్ కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇన్సిడెంట్కి వెళ్ళిపోదాం. డూ యూ వాంట్ క్రియేట్ ఎస్ అయినప్పుడు కనిపిస్తుంది. చూడండి, టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ఇన్సిడెంట్. డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ ఈజ్ ఎస్. ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ ఈజ్ ట్రూ అయినప్పుడు నాకు ఇది కనిపించాలి. ఇన్సిడెంట్ ఫీల్డ్ మ్యాండేటరీ అవ్వాలి, విజిబుల్ అవ్వాలి. అర్థమైందండి ఇది? ఎస్, టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ఇన్సిడెంట్. డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ ఈజ్ ఎస్. ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ ఈజ్ ట్రూ. అయితే ఈ ఇన్సిడెంట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అవ్వాలి, విజిబుల్ అవ్వాలి. అర్థమైందా? ఓకే. ఇది కదా, ఇదే తీసుకున్నాను ఫస్ట్. సగం కండిషన్ ఇందులో ఉంది కదా, అందుకని ఇది తీసుకుంటున్నాను. ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ఇన్సిడెంట్ అండ్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ ఈజ్ ఎస్ అండ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ available is true, then make incident mandatory comma visible. ఓకే, అర్థమైందా 7th UI పాలసీ? ఎస్ సార్. కాపీ చేస్తున్నాను.
చూడండి, ఇది క్లోజ్ చేస్తున్నాను. డూప్లికేట్ కాన్ఫిగర్ న్యూ వైపాల్స్ తీసుకుంటారు. 9 లేదా 10 వస్తాయండి. ఇంకా ఇంకెన్ని ఉంటాయి? వెయిట్, ఇటు ఒకటి ఉంది, అటు 2 ఉన్నాయి, ఇంకా 3 ఇవ్వై పాలసీస్. ఇప్పుడు చేసేది కాకుండా ఇంకొక 3 ఇవ్వై పాలసీస్ వస్తాయి. ఓకే, రండి. టైప్ ఆఫ్ ఇష్యూ, ఫిల్టర్ కండిషన్ లైక్ స్ట్రాంగ్ గా రాయాలన్నమాట. ఇప్పుడు నేను ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ఇష్యూ, ఇన్సిడెంట్, డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ ఈజ్ ఎస్, ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ ట్రూ, ఇన్ని కండిషన్లు పెట్టకుండా ఒకటే కండిషన్ పెట్టుకొని రాయొచ్చు డైరెక్ట్ గా. ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ ట్రూ ఉంటే ఇన్సిడెంట్ ఫీల్డ్ మ్యాండేటరీ ట్రూ చేయి, రీడ్ ఓన్లీ విజిబుల్ ట్రూ చేయి అని పెట్టవచ్చు. బట్ అది రాంగ్ వే అన్నమాట. ఫిల్టర్ కండిషన్ మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. అర్థమైందా? జనరల్ గా అయితే ఇవన్నీ అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఆల్ ద కండిషన్స్. టాప్ లెవెల్లో ఉన్న కండిషన్స్ కూడా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. అర్థమైందండి? యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్, ఎస్, ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ ట్రూ. మీకు ఇది ఒక్కడ పెట్టుకున్నా కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఈ ప్రీవియస్ కండిషన్స్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కడ పెట్టిన అనుకో సమ్ టైమ్స్ వర్క్ అవ్వదు అనమాట. ఎస్, రండి. ఇన్సిడెంట్ ఫీల్డ్ ని మ్యాండేటరీ ట్రూ, విజిబుల్ ట్రూ చేస్తాను. ఏదండి ఇన్సిడెంట్ యాడుంది? ఇప్పుడు ఉంది. మ్యాండేటరీ ట్రూ, విజిబుల్ ట్రూ. రిఫ్రెష్. టైప్ ఆఫ్ ఇష్యూ ఇన్సిడెంట్ అంటున్నాను. డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్ ఎస్ అంటున్నాను. ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్ ట్రూ అంటున్నాను. చూడండి, ఇన్సిడెంట్ అనేది కనిపిస్తుందా లేదా? మ్యాండేటరీ, విజిబుల్, ఎస్. అట్లాగే ప్రాబ్లం కి కూడా అవ్వాలన్నమాట. ఓకే, సేమ్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ ఇన్సిడెంట్ ఉన్న దగ్గర ప్రాబ్లం పెట్టేస్తాను. ఈ యూఐ పాలసీని డూప్లికేట్ చేయొచ్చా? పాలసీని డూప్లికేట్ చేయొచ్చు, బట్ నువ్వు ప్రతిదీ చేంజ్ చేయాలి కదా. షార్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ చేయాలి, కండిషన్ చేంజ్ చేయాలి. ఇంకెందుకు కాపీ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పు? అందుకని నేను కొత్తది రాస్తున్నాను. ఓకే, చూడండి. ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈస్ ప్రాబ్లం అండ్ యూ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లం ఈజ్ ఎస్ అండ్ ఈస్ ప్రాబ్లం ఆల్రెడీ అవైలబుల్ ఈస్ ట్రూ, దెన్ మేక్ ప్రాబ్లం మ్యాండేటరీ అండ్ విజిబుల్. ఓకే, ఈ పాలసీని కాపీ చేసుకుంటున్నాను. సేవ్ ఓవర్ దిస్. కాన్ఫిగర్, వెయిట్, ఫస్ట్ డూప్లికేట్ విండో తీసుకో. కాన్ఫిగర్ పాలసీ. టైప్ ఆఫ్ ఇష్యూ ఒక 5 to 10 minutes లేట్ అవ్వచ్చు అండి. నేను 8 minutes ఉంది కదా, కంప్లీట్ అవ్వదు. ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఆల్రెడీ అవైలబుల్ ఇస్ ట్రూ అయితే రండి. ప్రాబ్లం మ్యాండేటరీ ట్రూ అవ్వాలి, విజిబుల్ ట్రూ అవ్వాలి. విజిబుల్ ట్రూ పెట్టేసాను, మ్యాండేటరీ ట్రూ కూడా పెట్టేసాను. సబ్మిట్. ఒకసారి ఫామ్కి వచ్చి చెక్ చేశాను. రిఫ్రెష్. ఎస్, టైప్ ఆఫ్ ఇష్యూ ఈస్ ప్రాబ్లం. డూ యూ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లం? ఎస్. ఈస్ ప్రాబ్లం ఆల్రెడీ అవైలబుల్? ఎస్, ట్రూ. ఓకే, అయిపోయింది, పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇన్సిడెంట్ రండి. ఇది వర్క్ అవుతుంది.
Next use case. Type of issue incident. Do you want to create incident S? Is incident already available? False. Is incident already available? False. New incident అనే ఫీల్డ్ కనిపించాలి, మ్యాండేటరీ ట్రూ కూడా అవ్వాలి. అర్థమైందండి? న్యూ ఇన్సిడెంట్ అనేది మ్యాండేటరీ ట్రూ, మ్యాండేటరీ ట్రూ వద్దులేండి, విజిబుల్ ట్రూ, రీడ్ ఓన్లీ ట్రూ చేసాం. ఎస్. 9th one కాపీ చేసుకోండి. కాపీ చేస్తున్నాను ఎంటైర్. If type of issue is incident, do you want to create incident is yes, and is incident already available is false. Then make new incident. Mandatory కాదండి, నాకు రీడ్ ఓన్లీ కావాలి. అది ఆటో పాపులేట్ అవ్వాలన్నమాట, త్రూ స్క్రిప్టింగ్ ద్వారా చేయాలి. ఓకేనా? అందుకని రీడ్ ఓన్లీ, మనమేమి ఎంటర్ చేయొద్దు అక్కడ ఇన్సిడెంట్ ఫీల్డ్ వాల్యూ. అర్థమైందా? 9th చూడండి ఒకసారి. If type of issue is incident and do you want to create incident is yes, and is incident already available is false, then make new incident read only visible. Okay? So ఇవే పాలసీ. కాపీ చేస్తాను, సేవ్. డూప్లికేట్ విండో తీసుకోండి, కాన్ఫిగర్, ఇవే పాలసీస్, న్యూ ఇవే పాలసీ తీసుకుంటాం. Type of issue is incident. Do you want to create incident? Yes. And is incident already available? False. Save చేయండి. న్యూ ఇన్సిడెంట్ ఎక్కడుందండి? న్యూ ఇన్సిడెంట్ కింద స్క్రోల్ చేయండి. న్యూ ఇన్సిడెంట్ విజిబుల్ ట్రూ, రీడ్ ఓన్లీ ట్రూ, సబ్మిట్. ఓకే, పర్ఫెక్ట్. నేను కమాండ్ రీఫ్రెష్ హియర్, కొంచెం రీఫ్రెష్ చేసి చూడండి అది వర్క్ అవుతుందా లేదా. ఆల్రెడీ వర్క్ అవుతుంది, మనం కొత్తగా చేసింది ఏం లేదు. చూడండి, డూ యూ వాంట్ క్రియేట్ ఇన్సిడెంట్ ఎస్, ఈ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్, ఎంటీ ఉంటే ఫాల్స్ ఉన్నట్టు, అంతే కదా. న్యూ ఇన్సిడెంట్ కనిపిస్తుంది, రీడ్ ఓన్లీ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్, అట్లాగే ప్రాబ్లం కి కూడా చేద్దాం రండి. 9 మొత్తం కాపీ చేసుకుంటున్నాను. 10. Type of issue is problem. Do you want to create problem? Is problem already available first, and then make new problem. చదవండి ఒకసారి. If type of issue is problem and you want to create problem is yes, and is problem already available false, then make new problem read only and visible. Okay, 10th by false. Copy చేస్తాను, సేవ్. క్లోజ్ చేసేస్తున్నాను. డూప్లికేట్, కాన్ఫిగర్ by policies. Type of issue is problem, and do you want to create problem is yes, and is problem already available? False. Okay, save this as